సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంటే వివి వినాయక్ గారు ఫోన్ చేస్తే ఇమీడియట్గా డేట్లు ఇచ్చే హీరోస్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ముఖ్యంగా మీరు బాగా ఇష్టపడే హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టోరీ బాగుంటే సినిమా తీసేద్దాం అంత ఫ్రెండ్లీ నేచర్ మీది. అండ్ వాళ్ళు తీసే సినిమాలు కూడా అంత పెద్ద బడ్జెట్ సినిమాలే. అంటే ఒక కేజీఎఫ్, ఒక విక్రమ్, ఒక కాంతార, ఒక న్యూ స్టైల్, న్యూ ట్రెండ్, న్యూ స్క్రిప్ట్తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ ఈ రోజుల్లో. అలా ఆలోచించే విధానం కూడా మీకు ఎక్కువ ఉంది. అంటే ఎందుకు అప్రోచ్మెంట్ అనేది తక్కువ అవుతుందా, లేకపోతే మీరు ఇప్పుడు మీరే అన్నారు అందరు హీరోలతో ఫ్రెండ్షిప్గా ఉంటాం, మీరు అడిగితే ఎవరైనా ఇమీడియట్గా చేస్తారు అని ఆ గౌరవం నేను కాపాడుకోవాలి. అంతే వెళ్ళి ఏదో ఒకటి చేసేసి ఏదో చెప్పేసి చేసి ఆ దుస్థితి నాకు లేదు, నాకు వద్దు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో కథ అనుకుంటున్నాం, ఒక కొంతకాలం ఆ కథను పట్టుకుని ట్రావెల్ అయ్యేసరికి ఒక న్యూ ఫిల్మ్ వస్తుంది, ఒక కేజీఎఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది వద్దు, ఇలాగా ఒక కొత్త సినిమాని మాత్రమే పెద్ద రెవెన్యూతో ఆదరిస్తున్నారు. ఒక మామూలు విజువల్స్, మామూలు ఇది కొంచెం ఎందుకో బోర్డమ్ ఫీల్ అవుతున్నారేమో అని ఫీలింగ్ నాకేంటి అందరికీ తెలిసింది అది లేదు. దాంట్లో ఒక కొత్త విజువల్స్ లేకపోయినా చాలా బలమైన కథ ఉండాలి, ఏదో ఒక మంచి బలమైన కథ ఉండాలి. అది దొరికితే తీయటం అది పెద్ద. అప్పుడు మీరు అన్నట్టు ఇంకా ఈ కథ ఉంది చేద్దామని అనొచ్చు. ఎందుకంటే ఎంత న్యూగా ట్రెండీగా ఉన్నారు మీరు అసలు ఇప్పుడున్న హీరోస్. చేస్తాను మీకు కొన్ని స్టిల్ చూసినప్పుడు మాకు జలస్గా ఫీల్ అయ్యాం. ఈయనేంటి మనకి పోటీగా వచ్చేస్తున్నారు, ఈ డ్రెస్సింగ్ ఏంటి, స్లిమ్ అయిపోయారు, మళ్ళీ లవ్ అయిపోయారు. అది వేరే విషయంలో. అక్కడ సున్నుండలు తినిపించి ఎన్టీఆర్ గారు లవ్ చేశారు, ఇక్కడ మీరు ఇప్పుడు సున్నుండలు తిని ఇప్పుడు లవ్ అయిపోయారు. లేదు పోయింది, తింటలేదా? ఆది తీసినప్పుడు అనుకున్నారా సార్ ఇంత పెద్ద హిట్ కొట్టగలం? అసలు అప్పుడు ఎలా ఉండేదంటే రోషన్, ఆ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు పెద్ద హిట్ కొట్టేస్తున్నాం అని, అంటే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తున్నాం, నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉండేవాళ్ళం, భయం ఇదేం మాకేం లేదు. అలాగే అయిపోయింది అది. ఆ తర్వాత చెన్నకేశ్వరరెడ్డి, దిల్లు అన్నీ అలాగే చేసాం. తర్వాత ఠాగూర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అసలు ఫిల్మ్ భయం అనేది తెలిసింది. అంటే చిరంజీవి గారిని హ్యాండిల్ చేసేప్పుడు ఆ బిజినెస్ ఎంతమంది దాని మీద అన్న ఎక్కడికి వెళ్ళినా సరే అన్న అదిరిపోవాలి సినిమా, ఇదేంటి అని ఒక రకమైన ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ ఎక్కువ జాగ్రత్త అయిపోయింది. అప్పటి వరకు వెళ్తారు, అప్పుడు పిల్లలే కదా అంతా, అందరూ చిన్నవాళ్ళు కొట్టుపడేసి. ఇప్పుడు ఆ చిన్నవాళ్ళు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. అవును.